మరి గత కొంతకాలంగా బర్రెలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉభయ గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో కూడా కోడి పందాలకి సై అంటే సై అని పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. దానికి కారణం అంటే ఈ రోజున మేము ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం, నేను ఒక మహిళగానే మాట్లాడుతున్నాను, ఏదో పార్టీ నాయకురాలుగా కాదు. కుటుంబంలో మా తమ్ముడిని ఇదే పేకాటల్లోనూ కోడి పందాల్లోనూ 7 ఎకరాల పొలము అమ్మేసుకుని ఆ నష్టాన్ని భరించలేక మరి ఆత్మహత్య చేసుకున్న మా బాబాయ్ కొడుకు, మరి అలాగే వీళ్ళ చెల్లి భర్త కూడాను అదే కారణం చేత మరి చనిపోయారు. అంటే కుటుంబంలో ఇదేదో కోడి పందాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఆ సాంప్రదాయ ముసుగులో ఒక పేకాట, గుండాట, అలాగే కోడి పందాలు కత్తులు పెట్టుకుని హింసగా దాన్ని మరి ఎంతో ఆనందపడుతూ కొన్ని కోట్ల మీద ఇక్కడ నడుస్తుంది. అలాగే మన దెందులూరు నియోజకవర్గంలో కూడా మరి అది ఎమ్మెల్యే గారికి తెలిసి వాళ్ళు చేస్తున్నారో లేదో తెలీదు. దుగ్గిరాల్లో భారీ ఎత్తున ఒక క్రికెట్ టోర్నమెంట్ లీగ్ లాగా చింతమనేని ప్రభాకర్ గారి పేరు మీద మరి ఒక టోర్నమెంట్ లీగ్ అనేది లాగా కోడి పందాల లీగ్ అని పోస్టర్ కూడా రిలీజ్ చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టి అవన్నీ కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. మరి మేము కూడా కూటమిలో ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకి తెలుసుండి జరిగితే కనుక వెంటనే ఆపేయాలని చెప్పేసి కూడా ఒక మహిళగా నేను ఆయనకు కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున కొంతమంది ఆనందం ఎంతోమంది జీవితాల్లో చీకటి నింపుతుంది. అందుకనే ఈ నెలలో 3వ తారీఖున ఇదే విషయం మీద కొన్ని పోస్టులతో సహా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి, సీఎం గారికి కూడా మేము రిజిస్టర్ పోస్ట్ చేయడం, కంప్లైంట్ పెట్టడం జరిగింది. కానీ ఎలాంటి చర్య తీసుకోకుండా ఇక్కడ భారీ స్థాయిలో బిరుదులు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి 3వ తారీఖు వేసిన తర్వాత ఎలాంటి లేదని చెప్పేసి మేము 6వ తారీఖున మరి ఈవిడ చేత కూడా నేను కూడా సపోర్ట్ తోటి మరి అక్కడ హైకోర్టులో పిల్లి వేయటం జరిగింది. పిల్లి వేస్తే 6వ తారీఖున నెంబర్ వచ్చింది, 7వ తారీఖున జడ్జిమెంట్ జరిగింది. నిన్న చీఫ్ జస్టిస్ గారు ఒకటే మాట చెప్పారు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు అధికారులు అమలు చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఈ సాంప్రదాయ ముసుగులో మరి ఈ కోళ్లకు కత్తులు పెట్టుకుని వేయకూడదు, అలాగే గుండాట, పేకాట, అలాగే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు కానీ అట్లాగే ఏం చేయకూడదు. అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే చింతమనేని గారి పేరే బయటకు వస్తుంది అట్లా వేయాలని చెప్పేసి దానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే గతంలో మేము ఖండించాము, ఇప్పుడు ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రజల సమస్య. అందుకని మేము కోర్టులో కూడా పిల్లి వేయించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద వెనక తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఇలాంటివి ఏమన్నా కోడి పందాలకి ఇట్లాంటి టోర్నమెంట్ లీగ్ లాగా చేయాల్సి వస్తే కనుక అవన్నీ వెంటనే ఆఫ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితుల్లో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరే ఇలాంటి టోర్నమెంట్ లాగా కోడి పందాలు, గుండాట్లు, ప్యాకెట్లు నిర్వర్తిస్తుంటే కనుక అది ప్రజలకు శ్రేయస్కరం కాదు. ఎంతో మందికి ఆర్థిక భారం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మొన్న పంటకి చేతికి వచ్చి 45 బస్తాలు అలాగే 50 బస్తాలు కూడా వచ్చినాయి. 24 గంటల్లో డబ్బులు వేస్తానన్న వెంటనే మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి ఆ రైతులకు కూడా వేసేసింది. ఆ డబ్బులన్నీ ఈ రోజున ప్యాకెట్ రూపంలో, కోడి పందాల రూపంలో అన్నీ మరి అక్కడ పందాలు కట్టేసే పరిస్థితికి వచ్చింది. అలాగే సోదరుల తాటతో సహా ఆడవాళ్ళు పట్టుకుని పెట్టేస్తున్నారు, పిల్లల చదువులకి పెట్టేస్తున్నారు. దానివల్ల సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మహిళలే రోజు ఈ మగాళ్ళు తాగి బెట్టింగ్లు కట్టేసి కోడి పందాల రూపంలో ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వేసినా కానీ మన జిల్లాలో మాత్రం ఇది జరగకూడదని చెప్పేసి, అంతేకాదు మాకు 20వ తారీఖున మళ్ళీ నిన్న చీఫ్ జస్టిస్ గారు మాకు ఇంకొక వెసులుబాటు ఇచ్చారు. ఏంటంటే చట్ట విరుద్ధంగా ఇక్కడ ఎక్కడైనా సరే కార్యకలాపాలు చేస్తే, ఏదైనా సరే ఇలాంటి కోడి పందాలు, గుండాట, పేకాట ఎట్లాంటివైనా కత్తులు కట్టుకుని కానీ చేస్తే సాంప్రదాయ ముసుగులో వెంటనే ఆ వీడియోలు క్లిప్పింగ్స్ పెడితే దానికి ప్రతివాదుల కింద ఎస్పీని, అధికారులని, కలెక్టర్ని, మొత్తం డిఎస్పీని, అక్కడ ఉన్నటువంటి మొత్తం అధికారులను కూడా మేము చేర్చాము. కాబట్టి రేపు పొద్దున కోర్టు ముందు హాజరయ్యి ఎవరైతే ఉన్నారో అధికారులే మరి ఈ కంటెంప్ట్ కోర్టు కింద వస్తుంది. కాబట్టి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. అవసరమైతే పనిష్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. గతంలో పిల్లేసినట్టుగా మేము పిల్ల ఆపట్లేదు, ఏదో పిల్లేసి ఇంట్లో కూర్చునే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా మీడియా పూర్వకంగా మీ ద్వారా అందరికీ పంపిస్తాము. అట్లాగే ఎక్కడ జరిగినా సరే మేము కూడా ఒక 2 నెంబర్లు చెప్తున్నాము. ఆ 2 నెంబర్లు కూడా మాకు వాట్సాప్లో, ఫేస్బుక్లో కనుక మీరు కనుక ఎక్కడైనా జరుగుతుందని ఫోటో పెట్టినా ఆ ఆధారాలతోటి రేపు హైకోర్టుకి వెళ్తాం. 20వ తారీఖునే మాకు అవకాశం ఇచ్చింది. 20వ తారీఖున ఆధారాలతో హైకోర్టుకి రమ్మని దాని కంటెంప్ట్ కింద అధికారులని మేము పెట్టాము. కాబట్టి
మరి మీరంతా కూడా చర్యలు తీసుకొని ఎక్కడా కూడా జరగకుండా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. హైకోర్టుకే కాదు, అవసరమైతే కనుక సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాము. దీని మీద మేము పిల్లేసి ఇంట్లో కూర్చోము. ఎవరు బెదిరింపులకి మేము బెదరము. ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయి. మమ్మల్ని ఏం చేసినా సరే, ప్రాణాలు పోయినా సరే, ఎందుకంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఈ ముసుగులోను. కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిర్వర్తించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అలాగే సంబంధిత అధికారులని, జిల్లా ఎస్పీ గారిని అయితే ఖచ్చితంగా కోరుతున్నాము. మేమే ప్రతివాది కింద జిల్లా ఎస్పీ గారిని చేర్చాం కాబట్టి రేపు పొద్దున కోర్టు ముందు హాజరై సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది. 20 తారీఖున మేము మళ్ళీ వెళ్తున్నామని చెప్పేసి కూడా మాకు ఆ వెసులుబాటు చీఫ్ జస్టిస్ గారు మాకు ఇచ్చారు. ఎక్కడ జరిగినా రమ్మని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాం. అంతే కదా, ఆర్టీఐ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఏదో ఈ సాంప్రదాయ ముసుగులో రంగవల్లికలు ముగ్గులే వేస్తున్నాము మేము, లేకపోతే హరికథలు చెప్తున్నాం మేము అని చెప్పేసి ఒకవేళ నడిపితే కనుక అది అధికారుల కార్యక్రమంగా వీడియో తీయమన్నారు. అధికారుల సమక్షంలో అధికారులు నిర్వహించేలాగా అలాంటివన్నీ కార్యక్రమాలు చేయమన్నారు. సంబంధిత డిప్యూటీ తహసీల్దారు ఎస్ఐని కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వమన్నారు. ఆ వీడియో రూపంలో కూడా ఉంచమని అన్నారు. ఆ వీడియోలు మేము చేసేసాము. ఇక్కడ కోడి పందాలు జరగలేదు, ముగ్గులు పోటీలు జరిగినాయి, లేకపోతే సాంప్రదాయ నృత్యాలు జరిగినాయి అని అధికారులు తప్పించుకుంటే కనుక ఆర్టీఏ ద్వారా అవి కూడా మేము తెప్పించుకుని మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామని చెప్పేసి మా కుటుంబానికి జరిగిన నష్టం ఏ కుటుంబానికి జరగకుండా, ఆర్థిక ఇబ్బందులతో రోడ్డు పడకుండా, ఎవరి బతుకులు, పేదవాళ్ళ బతుకులు చీకటి కాకుండా ఉండటమే మా లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పేసి, మరీ ముఖ్యంగా మహిళలు రోడ్డును పడుతున్నారు కాబట్టి ఒక మహిళగా దీని మీద ఎంతవరకు నేను పోరాడతానని చెప్పేసి మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటాను. మీ మీడియా వాళ్ళు కూడా ఎక్కడైనా సరే, ఎక్కడైనా గుండాట పేకాట ఈ ముసుగులో వస్తే కనుక మాకు తెలియజేస్తే, ఆ క్లిప్పింగ్స్ ఇస్తే కనుక హైకోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఇచ్చి ఆ సంబంధిత అధికారులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో నాయకులు వాళ్ళందరి పేర్లు కూడా పెట్టి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిస్తామని చెప్పేసి మీడియా పూర్వకంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి, మరీ ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా మేము ఒక 2 నెంబర్లు ఇస్తున్నాం. ఒకటి 9444155615 ఆ నెంబరు, ఇంకొక నెంబర్ కూడా మేము ఇస్తున్నాము. 9000052444. అలాగే ఇంకొక నెంబరు 9494230557. ఈ 2 నెంబర్లకు కూడా మరి వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి. వీటికి ఎక్కడైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ జరిగినా పెడితే కనుక మేము వెంటనే హైకోర్టుకి సబ్మిట్ చేస్తాం. అలాగే మేము కూడా ఎక్కడెక్కడ పడుతున్నాయని చెప్పేసి మాకు అధికారుల మీద నమ్మకం లేక మేము కూడా ఒక టీం ఏర్పాటు చేసుకుని ఫోటోలు, క్లిప్పింగ్స్, ఆధారాలు సేకరించే విధంగా కూడా మేము కూడా ఒక టీం ఏర్పాటు చేసుకున్నాం.